దసరా సెలవుల్లో పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడుతున్నారని ఫిర్యాదులు. హైస్కూల్లో మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ. మహిళలు ఆర్థిక స్వావలంబనకు వృత్తి నైపుణ్య శిక్షణలు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ. మహిళల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కృషి. ప్రజాప్రతినిధులకు లభించని గుర్తింపు. వేతనాలు పెంచాలని వీఆర్ఏల ధర్నా. పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ. పామరు దళితవాడలో మురుగు కాలువ వార్తకు స్పందన. హర్షం వ్యక్తపరిచిన గ్రామస్తులు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఈఓ డాక్టర్ షేక్ సలీం బాషా హెచ్చరించారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులుగా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ఉన్నత పాఠశాలలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా 9, 10 తరగతులకు వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 10 మంది విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారనే విషయాన్ని తెలుసుకుని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు క్లాస్ తీసుకుని జీవిత పాఠాలు బోధించారు. చెడు వ్యసనాలకు బానిసలైన విద్యార్థుల తల్లిదండ్రులకు పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పలు వృత్తి నైపుణ్య శిక్షణలు ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మహిళలకు స్వయం ఉపాధితో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RSETI సౌజన్యంతో మహిళలకు 35 రోజుల పాటు ఇవ్వనున్న వస్త్ర, చిత్రకళ, ఉద్యమ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారిత లక్ష్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇంటికో మహిళను పారిశ్రామికవేత్తలుగా చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాజులూరు ఎంపీడీఓ జె రాంబాబు పిలుపునిచ్చారు. జగన్నాథగిరి గ్రామంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీఓ పాల్గొని ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని స్థానికులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్తో సమాజానికి ముప్పు ఉందని, ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఆయన కోరారు. మహిళలు ఆరోగ్య భద్రత కోసం వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం సాధించవచ్చని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ KVVR రాజు పేర్కొన్నారు. స్వస్తి నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా సేలంవారి సావరం గ్రామంలో డాక్టర్ సుధీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరువురు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు అన్ని గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారని, మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారని వారు తెలియజేశారు. మహిళలు, కిషోర్ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు కనీస గుర్తింపు లభించడం లేదని, అభివృద్ధి పనులకు, ప్రారంభోత్సవాలకు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని మండల పరిషత్ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రపురం మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షులు అంబటి భవానీ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని సభలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా పలు మండల స్థాయి అధికారులు సర్వసభ్య సమావేశాలకు హాజరు కావడం లేదని, గతంలో ఎన్నోసార్లు చెప్పినా వారి తీరు మారడం లేదని ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అక్కల రిశ్వంతరాయ్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు నరాల రాజ్యలక్ష్మి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. కనీస వేతనం పెంచాలని, నామినీ వీఆర్ఏలకు ఉద్యోగాలు కల్పించాలని, అర్హులైన వారికి నైట్ వాచ్మెన్, అటెండర్లుగా ప్రమోషన్లు కల్పించాలన్న డిమాండ్లపై
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద డివిజన్ స్థాయి విఆర్ఏల ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు దారపురెడ్డి వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖలో 20,000 మంది విలేజ్ రెవెన్యూ సహాయకులు ఉన్నారని, దశాబ్దాలుగా కనీస వేతనాలు లేక కేవలం 10,000 జీతంతో కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినీలుగా నియమించాలని కోరారు. సెప్టెంబర్ 22న అమలాపురం కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దాల బాపూజీ విఆర్ఏ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. వారి డిమాండ్లు న్యాయమైనవని, వీరికి కనీస వేతనం 27,650 ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ అఖిలప్రియకు అందజేశారు. కార్యక్రమంలో రామచంద్రపురం అధ్యక్షులు కొలమంచెల ఆనంద్ కుమార్, రాయవరం అధ్యక్షులు వీరబాబు, కపిలేశ్వరపురం అధ్యక్షులు పల్లెల నాగేశ్వరరావు, నాయకులు విక్కీ, అడపా శివప్రసాద్, కె ఆనంద్, విఆర్ఏలు పాల్గొన్నారు. కె గంగవరం మండల పరిషత్ కార్యాలయం నందు సర్పంచులు, కార్యదర్శులకు స్థానికంగా ఆదాయం ప్రభుత్వానికి, పంచాయతీకి ఏ విధంగా పెంచుకోవాలనే అంశాలపై 2 రోజుల శిక్షణా తరగతులు ఈ నెల 26 నుండి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సర్పంచులు, కార్యదర్శులు విధిగా హాజరై శిక్షణా తరగతులను విజయవంతం చేయాలన్నారు. అలాగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఎంపీపీ పంపన నాగమణి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. విధిగా సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పామరు గ్రామంలో దళితవాడ మధ్యలో ఉన్నటువంటి మురుగునీటి కాలువ పూడికి తీత కొంతకాలంగా పూడిక నిండిపోయి పశు కళేబారాల వ్యర్థాలతో దుర్గంధంతో దళితవాడ ప్రజలందరూ అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి పరిస్థితిని చూసి రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కోట శ్రీనివాసరావు, పార్టీ నాయకులు దళితవాడను సందర్శించి సమస్యను మీడియా, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అధికారులు స్పందించి పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా మురుగునీటి కాలువ పూడికి తీత పనులు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో కాలంగా ఉన్న సమస్యను పరిష్కారం వైపుకు తీసుకెళ్లినందుకు పామరు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఇక్కడ ఉందా? ఈ పక్కన ఆగలేదు, ఈ పక్కన సైడ్ ఉండిపోయింది. దూరం బట్టి ఒకసారి లాగాలి కదా. సెక్రటరీ గారిని చెప్పమంటే లాగేది పంట పోతుంది, పంట పోతుంది, అది పంట పోతుంది. ఖచ్చితంగా చెయ్యాలి. ఇది మీకు చిన్నప్పుడు మాట్లాడి ఎలా పోతుంది. వాటర్ బోర్డు ఈ పక్క పక్క